2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో వినోద్ గారు. హాయ్. సో ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్ అండి. బేసిక్‌గా నేను విన్నాను. అంటే చాలా చిన్న ఏజ్‌లోనే బిజినెస్ స్టార్ట్ చేశారని. ఆలోచన ఎలా వచ్చిందండి? సో యాక్చువల్‌గా ఏంటంటే నేను బీబీఏ కంప్లీట్ చేసినాననమాట. గ్రాడ్యుయేషన్ అయింది. అయిన తర్వాత నేను జాబ్ చేసినాను. ఒక 5 to 5.5 ఇయర్స్ జాబ్ చేసినాననమాట. సో బేసికల్లీ ఐ కమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే జాబ్ చేస్తే నేను కానీ నా ఫ్యామిలీ కానీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ మా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వదు జాబ్ చేస్తే. ఎందుకు చేంజ్ అవ్వదంటే ఇప్పుడు మామూలుగా ఒక సర్వే ఉంది. WTW అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఓకే. యాజ్ పర్ దట్ సర్వే ప్రకారం ఏంటంటే ఒక 700 కంపెనీస్ని ఒక శాంపుల్గా తీసుకొని సర్వే చేస్తే ఆ కంపెనీలు ఇచ్చే హైక్ ఎట్లా ఉంటుంది మన దేశంలో అంటే ఎవరైనా సరే జాబ్ చేస్తే మ్యాక్సిమం ఒక 10% హైక్ ఉంటుంది. కాకపోతే ఇన్ఫ్లేషన్ ఎట్లుందంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుదల రేటు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 7.5% ఉంది. అంటే ఒక 10 రూపాయలు మనకు సాలరీ పెరిగితే 7.5 రూపాయలు ధరలు పెరిగి ఆల్రెడీ రెడీగా ఉంటాయి ఎవ్రీ ఇయర్. అవును. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ పెరిగిన సంతోషం ఉండదు. ప్లస్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వదు. అవును. చేంజ్ అవ్వాలంటే ఓన్లీ ద వే బిజినెస్. బిజినెస్ ద్వారా మాత్రమే మిరాకిల్ జరుగుతాయి. బిజినెస్ ద్వారా మాత్రమే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను అనమాట. సో అందుకే 2020లో ఒక 5.5 years నేను జాబ్ చేసిన తర్వాత జాబ్ వదిలేసి నేను బిజినెస్ లోకి రావడం జరిగింది. ఓకే. మరి ఆ బిజినెస్‌లో ఇనిషియల్‌గా మనం పెట్టినప్పుడు అంత తొందరగా పికప్ అవ్వదు. ఆ మూమెంట్‌లో ఎలా హ్యాండిల్ చేశారండి? సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము ఒక రిజర్వ్ అనేది పెట్టుకోవాలి. నేను ఏం చేసినానంటే ఇమీడియట్గా జాబ్ మానేసి నేను బిజినెస్లోకి రాలేదన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే జాబ్ చేస్తూ కొన్ని సేవింగ్స్ అంటూ మనకు రిజర్వ్ పెట్టుకొని ఆ సేవింగ్స్ తోటి మెల్లగా బిజినెస్లోకి రావడం జరిగింది. నా బిజినెస్ ఏంటంటే టీ అండ్ కాఫీ బెవరేజెస్ బిజినెస్ అనమాట. చాయ్ బండి అండ్ కాఫీ నగరం అని చెప్పేసి 2 బ్రాండ్స్తో నాకు టీ అవుట్లెట్స్ ఉన్నాయి అనమాట. అక్రాస్ 60+ అవుట్లెట్స్ ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణలో. ఓకే. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా మనకు మార్కెట్లో చాలా టీ ఫ్రాంచైజ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అవును. సో వాళ్ళు ఏంటంటే మనకు 2.5 to 3 lakhsలో నేను ఇవ్వాలి అనేది నా ఒక ఉద్దేశం అనమాట. యాక్చువల్గా మార్కెట్లో 5 lakhs 6 lakhs అట్లున్నాయి. 2.5లో ఉన్నా కూడా ఏంటంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ కానీ బ్రాండింగ్ కానీ ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ ఏవి ఉండవు అనమాట. సో మన దాంట్లో కూడా ప్రతిదీ నేనే దగ్గర నుండి మానిటర్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిదీ క్వాలిటీ అండ్ సర్వీస్ బేస్ చేసుకొని మాది ఉంటుంది అనమాట. అండ్ బేసిక్గా ఈ చాయ్ బండి నుంచి కాఫీ నగరానికి రూట్ ఎలా మారింది? సో యాక్చువల్లీ ఏంటంటే ఒకటి నాకు ఆల్రెడీ టీ బిజినెస్ పైన అవగాహన ఉంది. ఓకే. అండ్ నేను కస్టమర్ని ఎవ్రీ టైం నేను అంటే ప్రొడక్ట్స్ నేనే ఓన్గా అంటే ప్రొక్యూర్ చేసుకుంటాను. నేనే పర్సనల్గా చిక్మంగళూరుకి వెళ్ళి అస్సాం వెళ్ళి నేనే ప్రొక్యూర్ చేసుకుంటాను ప్రోడక్ట్ని. అంటే నేను ఒక కస్టమర్గా నేను ఫీల్ అవుతాను అనమాట ఫస్ట్. సో ప్రొక్యూర్ చేసుకునే విధానంలో ఏంటంటే కస్టమర్ ఎలాంటి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో మనం ఎట్లాగో మనం కమర్షియల్గా అందిస్తున్నాం. సేమ్ ప్రోడక్ట్స్ మనం కాఫీ నగరం ద్వారా మనం డొమెస్టిక్ కూడా అంటే ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ కూడా టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ఆర్డినరీ ప్రోడక్ట్స్ని ప్రీమియం బ్రాండ్ పెట్టేసి అమ్ముతున్నారు ఎక్కువ ప్రైజెస్కి. నేనేం చేస్తున్నానంటే ప్రీమియం ప్రోడక్ట్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ తోటి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇద్దామని చెప్పేసి ఎట్లాగో కమర్షియల్గా ఉన్నాము, ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఉండాలి అని చెప్పేసి మా అవుట్లెట్స్లో ఎట్లాగైతే టీ టేస్ట్ చేస్తారో క్వాలిటీ టీ, అదే టీ ఇంట్లో కూడా అంతకంటే క్వాలిటీగా ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో కాఫీ నగరం బ్రాండ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉందండి బిజినెస్? గోయింగ్ గుడ్ అండి. అండ్ ఇలాంటి బిజినెస్ చేసేటప్పుడు మనకి ఫైనాన్షియల్గా ఎంత సపోర్టో అండ్ ఫ్యామిలీ నుంచి కూడా అంత సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఎలా ఉందండి ఇలా? సో యాక్చువల్లీ ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పుడు ఏంటంటే జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో సడన్ గా జాబ్ మానేసి బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్ కొంచెం భయపడుతుంటారు. సో అందుకే నేను ఏం చేసినానంటే ప్యారలల్ గా జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ దీన్ని సక్సెస్ ట్రాక్ లో తీసుకొచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ కలిగించిన ఇంట్లో. సో ఓకే జాబ్ చేయకపోయినా ఓకే బిజినెస్ చేస్తున్నాడు సక్సెస్ఫుల్ అయ్యిండు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ కలిగించాను అనమాట. సో దాని ద్వారా పేరెంట్స్ నుండి కూడా సపోర్ట్ బాగానే ఉంటుంది. అండ్ మరి మీ బిజినెస్ ఇంతలా స్కోప్ రావడానికి ఏంటండి మెయిన్ మోటో? ఏమేమి చూసి మీరేం ఆఫర్ చేశారు? కస్టమర్స్ ఏ రకంగా మిమ్మల్ని అట్రాక్ట్ అవుతున్నారు మీ ప్రోడక్ట్స్కి? సో యాక్చువల్గా ఏంటంటే సింపుల్ అండి, నేను చెప్పినాను కదా ఇందాక, ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఉంటుందండి. సో ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కాదు. మెయిన్గా నేను యూత్ని మధ్య గమనించింది ఏంటంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తుంటారు, ఒక బిజినెస్ చేయాలని ఉంది బట్ ఏ బిజినెస్ చేయాలో అర్థం కావట్లేదు అంటారు అనమాట. సో నేనేం చెప్తానంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఫుడ్ బిజినెస్లో చాలా రకాలు ఉంటాయి. అంటే టీ బిజినెసా, టిఫిన్సా, లేదంటే రెస్టారెంటా, బేకరీయా. సో ఫస్ట్ ఏదో ఒకటి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి మనం. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ విధంగా ఏంటంటే కస్టమర్స్ చాలా మంది టీ బిజినెస్ చేయాలనుకుంటారు అనమాట. అనుకొని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల స్పెండ్ చేస్తున్నారు మార్కెట్లో వేరే వేరే బ్రాండ్స్కి. నేనేం చేస్తున్నానంటే అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే కట్ డౌన్ చేసేసి బేసిక్గా 2.5కి ఏమేమి రావాలి కస్టమర్కి. ఒక టీ షాప్ పెట్టాలంటే దానికి మెయిన్గా ఎక్విప్మెంట్, బ్రాండింగ్, ట్రైనింగ్, రా మెటీరియల్, సర్వీసు ఏవైతే నెసెసరీ ఉన్నాయో ఆ నెసెసరీ ఐటమ్స్ని రీజనబుల్ ప్రైజెస్లో నేను ప్రొవైడ్ చేస్తున్నా కస్టమర్స్కి. సో అందుకే మాది బ్రాండ్ అనేది సక్సెస్ఫుల్గా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట. అండ్ మీ మెయిన్ మోటో ఏంటండి? ఏవి చూసి బాగా ఇంత స్కోప్ రావడానికి రీజన్ ఏంటి? సో మెయిన్ మోటో వచ్చేసి ఇదే అండి. అంటే చాలా మంది ఏంటంటే జాబ్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే జాబ్ చేస్తూ ఆ లైఫ్ స్టైల్ నుండి కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని చాలా మందికి ఉంటుంది. అంటే నేను కూడా ఆ స్టేజ్ నుండి వచ్చిన అనమాట. సో నాలాంటి వాళ్ళకి నేను ఒక అవకాశం కల్పించాలి అని చెప్పేసి, అంటే నాలాగా ఒక కంపెనీ పెట్టకపోవచ్చు, బట్ నాలాగా ఒక బిజినెస్ థాట్ అనేది చాలా మందికి ఆలోచన ఉంటుంది. అంటే జాబ్ చేస్తూ ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని ఒకటి ఉంటుంది అనమాట. కొంచెమన్నా మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కావాలి అని ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి నేను అనేది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటున్నా అని నేను అనుకుంటున్నాను. నా మెయిన్ మోటివ్ కూడా అదే అనమాట. మీరు చెప్పినట్టు ఎలా అయితే మనకి పేరెంట్స్ మైండ్ సెట్ కావచ్చు అండ్ యూత్లో కూడా మనం ఒక జాబ్ చేస్తున్నామంటే సర్టెన్ ఫస్ట్ వచ్చిందంటే శాలరీ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఒక సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అదే బిజినెస్లో అలా ఉండదు. అలా ఎవరైనా పెట్టాలి అనుకున్నా కూడా వద్దు అని చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ. సో దానికి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి వచ్చేసి 2 రకాలుగా ఉంటారు జనాలు. ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెల్ సెటిల్డ్గా ఉండి ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే రిస్క్ చేసి పెట్టండి బిజినెస్, బట్ క్యాల్కులేటెడ్ రిస్క్ చేయండి. రెండో రకం ఎవరు ఉంటారు? మిడిల్ క్లాస్ ఉంటారు. ఎక్కువ శాతం లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు బిజినెస్ చేయండి, బట్ ఏంటంటే ఫస్ట్ మీరు జాబ్ చేయండి. జాబ్ చేస్తూ కొంచెం మార్కెట్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. మీరు ఏదైతే ఎందులో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్లో బాగా స్కిల్స్ ఉన్నాయనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఉండంగానే మీరు డైరెక్ట్ బిజినెస్ పెట్టలేరు. ఎందుకంటే మీ స్కిల్స్ని మార్కెట్లో ప్రజెంట్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఫస్ట్ మీరు ఏదో ఒక కంపెనీలో ఒక ఇంటర్న్షిప్గా జాయిన్ అవ్వండి ఫ్రీగా. స్టైఫండ్ రాకపోయినా సరే ఫ్రీగా జాయిన్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అప్పుడు మీరు బిజినెస్లోకి రండి. ఇమీడియట్గా అందులోకి జంప్ చేయొద్దు. ఎందుకంటే బిజినెస్ అనేది ఒక ఓషన్, ఇమీడియట్గా వస్తే సింక్ అయిపోతారనమాట. సో అందుకే నేను ఏమంటానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు జాబ్ చేయండి. జాబ్ చేస్తూ కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న దాంతో పాటు కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. అప్పుడు బిజినెస్లోకి రండి అని నేను అంటాను. అండ్ అలాగే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అవసరం అంటారా? 100% అవసరం. అది ఏ కేటగిరీ? ఎనీ కేటగిరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఇందాక చెప్పినట్టు ఎనీ బిజినెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అంటారు చాలా మంది. ఫుడ్ బిజినెస్లో ఏది అంటే చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ బిజినెస్ అనుకోండి. బేకరీకి సంబంధించి మీరు చాలా రకాలుగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అంటే అంటే లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. లొకేషన్ అండ్ ఎక్విప్మెంట్ కానీ, రెసిపీస్ కానీ, మెనూ డిజైనింగ్ కానీ, మీరు కావాలంటే అక్కడ కొన్ని రోజులు పని చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు పెట్టొచ్చు అనమాట. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది 100% ఇంపార్టెంట్. అండ్ మరి బిజినెస్లో అప్పుడప్పుడు అప్స్ ఉంటాయి, అప్పుడప్పుడు డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? అండ్ మీకు అలా డౌన్ అయిన మూమెంట్ ఏదైనా? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మేము చాయ్ బండి పెట్టింది కోవిడ్ టైంలో. ఆ టైంలోనే పెట్టినాం అనమాట. ఏం నమ్ముతానంటే ఎన్ని ప్రాబ్లం ఒక ఆపర్చునిటీని తీసుకొని వస్తుంది అని నేను నమ్ముతాను. సో యాక్చువల్గా ఏంటంటే చాయ్ బండి పెట్టినప్పుడు కూడా సడన్గా లాక్డౌన్ రావడం వల్ల అన్ని అవుట్లెట్స్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోయి, అంటే శాలరీస్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడి వేరే దగ్గర డెప్ట్స్ తెచ్చి మళ్ళీ శాలరీస్ ఇవ్వడం అవన్నీ జరిగింది. ఎందుకంటే ఆపరేషన్స్ అనేది ఎప్పుడు కూడా ఆగకూడదు కాబట్టి జరిపినాం. సో మేము ఆ సమస్యని ఎట్లా అవకాశంగా తీసుకున్నామంటే అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా అవసరం. ప్లస్ ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్స్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పేసి ఒక టేబుల్ వదిలి అట్లా కూర్చోవడం జరిగింది కస్టమర్స్. సో మేము కూడా అదే కాన్సెప్ట్ని అనలైజ్ చేసి మేము కూడా ఒక కంటైనర్ మోడల్ లాగా ఒకటి బిల్డ్ చేసి ఓపెన్ ప్లేస్లో సీటింగ్ ఇచ్చి అట్లాంటి మోడల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మళ్ళీ పికప్ అయినాం అనమాట. ఎనీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ని తీసుకొని వస్తుంది అయితే నేను 100% నమ్ముతా. అది ఏదైనా సరే, బిజినెస్ అయినా సరే, పర్సనల్గా అయినా సరే, జాబ్ రిలేటెడ్ అయినా సరే, ఏదైనా సరే మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం 100% ఉంటుంది. కొంచెం అనాలిసిస్ చేస్తే సరిపోతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, ఎస్పెషల్లీ స్టార్టప్స్ అంటూ మనకి చాలా కంపెనీస్ వస్తున్నాయి. అంతే షార్ట్ టైంలో వాళ్ళు మళ్ళీ డ్రాబ్యాక్ కూడా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటారు?
సేమ్ ఇదే అండి, మెయిన్గా గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం వల్ల. ఇప్పుడు చాలామంది ఏంటంటే ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడున్న రెసిషన్లో ఏం చేస్తున్నారంటే, సో జాబ్ ఎట్లాగో గ్యారంటీ లేదు అంటే మొన్నటి కోవిడ్ సిచ్యువేషన్ అండ్ ఇప్పటి రెసిషన్ కానీ ఈ రెండు రీజన్స్ వల్ల ఏంటంటే జాబ్ చేస్తే మనకు ఫ్యూచర్ ఉండదు, ఏదో ఒక బిజినెస్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ వచ్చేస్తున్నారు. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ చేయాలని ప్యాషన్ ఉండాలి, తర్వాత మనకి ఏ ఇండస్ట్రీలో చేయాలని ఒక అవగాహన ఉండాలి, తర్వాత గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఉండాలి, దానికోసం పనిచేసి ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, ఫండింగ్ అనేది మనము సమకూర్చుకోవాలి. ఇవంతా గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతనే బిజినెస్లోకి రావాలి. అంతే తప్ప ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో చాలా బిజినెస్లు మనకు కనబడుతున్నాయి అని చెప్పేసి ఏది పడుతుంది పెట్టేస్తే అవగాహన లేకుండా చాలా మునిగిపోతాం అనమాట. అండ్ బేసిక్గా మరి మీరు జో స్టాక్స్లో కూడా మీరు మాట్లాడడం జరిగింది, ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? సో యాక్చువల్గా జో స్టాక్స్ వాళ్ళ అక్కడ నుండి మనకు రిఫరెన్స్ వచ్చిందనమాట. ఓకే, రిఫరెన్స్ ద్వారా వెళ్ళడం జరిగింది. అండ్ ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్ మీకు? ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఫైనల్గా ఎవరైతే బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు, కొంతమంది మనీ లేక బాధపడుతూ ఉంటారు, ఇంకొందరు నాకు మనీ ఉంది కానీ ఏది పెట్టాలో తెలియట్లేదు అన్న సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో మనీ లేని వాళ్ళనంటే నేను అదే సింపుల్గా చెప్తున్నాను, ఏదో ఒకటి ఫస్ట్ అయితే ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోండి. అది ప్యాసివ్ ఇన్కమా లేదంటే జాబ్ చేస్తారా? ఇప్పుడు మనకు చాలా ఉన్నాయండి, ఆప్షన్స్ ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ర్యాపిడో లాంటివి ఉన్నాయి. ఏదో ఒకటి ఫస్ట్ అయితే మీరు చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి క్రియేట్ చేసుకోండి మెల్లమెల్లగా. ఒక ఇన్కమ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ ఇన్కమ్ నుండి మెల్లగా ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం రైజ్ చేసుకుంటూ మీన్ వైల్ మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తా, డబ్బులు సంపాదిస్తా ఫస్ట్. అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే అయినా కావాలి కదా. సో దానికోసం ఏం చేయాలో అది ఆలోచిస్తూ మీన్ వైల్ మీ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ చిన్నగా ఒకటి స్టార్ట్ చేయండి. మేము స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 80,000తోనే స్టార్ట్ చేసినాం చాయ్ బండి, జస్ట్ 80,000. ఇప్పుడు ఎంత ఉందండి? 3 crore turnover we have achieved అనమాట. సూపర్, రియలీ గ్రేట్. అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు మీరేం చెప్తారు వాళ్ళకి? అంటే బిజినెస్లో రండి అని చెప్తారా? లేదు, నేను 100% రండి అనే చెప్తాను. ఎందుకంటే మనం జాబ్ చేసేదానికంటే జాబ్ ఇస్తే చాలా కిక్ ఉంటుంది మనకి. బాగుందండి. ఇంకొకటి ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. మీరు జాబ్ చేసే 1 year ప్యాకేజ్ అంతా మీరు 1 monthలో తీయచ్చు బిజినెస్ చేస్తే. అంతే అండి. 1 yearలో ఎంతైతే కష్టపడతారో ఆ ప్రెషర్. ఇంకోటి ఏంటంటే జాబ్ చేస్తే ఏంటంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. బాస్ ఏదైతే ఇస్తాడో అసైన్ చేస్తాడో అదే వర్క్ మీరు చేయాల్సి వస్తుంది. అదే బిజినెస్లో అనుకోండి అన్లిమిటెడ్ ఆపర్చునిటీ, స్కై ఈజ్ లిమిటెడ్ అనమాట. నువ్వెంత సంపాదించుకుంటావు అనేది నీ టాలెంట్ పైన, నీ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట బిజినెస్లో. అండ్ మీరు చెప్తున్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఆ భావాలన్నీ కూడా తెలుస్తున్నాయి ఎగ్జాక్ట్గా. అండ్ మేము కూడా రావాలి అని అనుకునేలాగానే మీరు చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.